ఓజీ ఓజీ అయితే మామూలు లేదు, వీర తాండవం చేస్తోంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ తో దూసుకెళ్ళిపోతుంది. పవన్ కళ్యాణ్ గారి సత్తా ఏంటో, సో రీ ఎంట్రీ స్ట్రైట్ ఫార్వర్డ్ తెలుగు మూవీగా, సో ఎలాంటి డబ్బింగ్ మూవీ చేయకుండా ఎలాంటి కలెక్షన్స్ రాబట్టడం అనేది పవన్ కళ్యాణ్ గారు ది బిగ్ ఈ ఇయర్లో 2025 ది బిగ్గెస్ట్ కలెక్షన్ ఆఫ్ ది మూవీ ఏదైనా ఉందంటే అది ది కాల్ హిమ్ ఓజీ అనే చెప్పుకోవాలి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదనమాట. సో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి తెలుగు స్ట్రైట్ ఫార్వర్డ్ మూవీ పవన్ కళ్యాణ్ గారు తీయడం, ఇలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ తెలుగు మూవీస్ అంటే డబ్బింగ్ ఎలాంటి డబ్బింగ్ చేయకుండా ఇలాంటి మూవీస్ తీసి చాలా బాగా సక్సెస్ అవుతాయి అనమాట. మంచి రీచ్ వస్తుంది. అలాంటి మూవీ ఈ ఓజీ మూవీ. సో చాలా మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది అనమాట ఇప్పటికీ కూడా. సో పలు చోట్లన్నీ కొన్ని మేజర్ సిటీస్లో అయితే ఓజీ మూవీ ఇంకా రన్ అవుతూనే ఉంది. ఎందుకంటే పెద్ద మూవీస్ ఏమీ లేవు అనమాట. పెద్ద మూవీస్ లేకపోవడం వల్ల అంటే పెద్ద మూవీస్ నుండి తీసేస్తారని అది కాదు, అలా కాదు. సో పెద్ద మూవీస్ వస్తే కొంచెం పోటీ పడేది అనమాట. సో పెద్ద మూవీస్ రిలీజ్ చేయలేదు కాబట్టి పోటీ లేకుండా సో సోలో మూవీగా దూసుకెళ్ళిపోతుంది అనమాట ఓజీ మూవీ. అందువల్లే నేను పెద్ద మూవీస్ ఏవి రిలీజ్ అవ్వలేదు, అంటే పోటీ సంజోడి పోటీ ఏ మూవీస్ అయితే రిలీజ్ కాలేదు కాబట్టి సో ఇప్పటికీ రన్ అవుతూనే ఉందన్నమాట. రేపు October 31st బాహుబలి సో ది ఎపిక్, అలాగే సో మన రవితేజ గారి మాస్ జాతర ఇవి రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి చూడాలి. అప్పుడేమన్నా క్లాష్ అవుద్దో ఏమో, కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎలాంటి క్లాష్ లేకుండా డైరెక్ట్గా దూసుకెళ్ళిపోతుంది ఓజీ మూవీ కూడా. సో ఓజీ మూవీ 7th హైయెస్ట్ గ్రాస్ ఇన్ గుంటూరు అని చెప్పుకోవాలన్నమాట. గుంటూరులో సో 7వ స్థానం నిలిచింది మన ఓజీ మూవీ అనేది. 10.30 కోట్ల గ్రాస్ అయితే దాటింది అనమాట. 7th సో ప్లేస్లోకి వచ్చింది ఓజీ మూవీ. మొన్నటిదాకా 9th ప్లేస్లో ఉంది, ఇప్పుడు సో 7th ప్లేస్లోకి వచ్చింది అనమాట ఓజీ మూవీ. ఇలాంటి కలెక్షన్స్ రేర్గా వస్తుంది, ప్రతి మూవీ రాదనమాట పవన్ కళ్యాణ్ మూవీ. సో చాలా మంది హరిహర వీరమ్మలు నెగిటివ్గా మాట్లాడారు, కానీ సో అది కొంచెం ఎక్కడ చాలా చిన్న మిస్టేక్స్ ఉండడం వల్ల, విఎఫ్ఎక్స్ సిజిఎఫ్ఎక్స్ వల్ల, అంటే ఓజీ అనేది హరిహర వీరమ్మలో ఒక షాట్లో క్లీన్ షేవ్లో కనిపిస్తారు, ఒక షాట్లో సో బీడ్ ఉంటుంది, గడ్డ ఉంటుంది అనమాట. అలాగ ఉండడం వల్ల కొంచెం డిసప్పాయింటింగ్గా చూడటానికి మూవీని డిసప్పాయింటింగ్ అనిపించింది. సో కానీ ఓజీ మూవీ పర్ఫెక్ట్గా సో ప్రతి ఫుల్ లెంత్ మూవీలో సో బీడ్ ఉంది, గడ్డంతో ఉన్నారనమాట. సో అది హ్యాపీ, నాకు బాగా అనిపించింది అనమాట ఓజీ మూవీలో. హరిహర వీరమల్ల సో కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది అనమాట నాకే. అది కాక గ్రీన్ స్క్రీన్ చాలా చోట్ల కనిపిస్తూ ఉంది, సరిగ్గా విఎఫ్ఎక్స్ ఏమి కంప్లీట్ పోవడం వల్ల సో ఆ మూవీ అనేది పెట్టిన బడ్జెట్ అసలు రికవర్ అవ్వలేకపోయింది అనమాట మోస్ట్లీ. సో అందుకని పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ మొత్తం తిరిగి ఇచ్చేశారు దానివల్ల. సో ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు అయితే కొంచెం సేఫ్ అయ్యారని చెప్పాలి ఏది హరిహర వీరమ్మలు. బట్ ఓజీ మూవీ మాత్రం ఫుల్ రన్, ఎక్కడ కూడా తగ్గేది లేదంటే దూసుకెళ్ళిపోతుంది అన్నమాట. కలెక్షన్స్ కూడా ఇప్పటికీ 354,60,00,000 అయితే గ్రాస్ అయితే దాటిందనమాట. సో ఇలాంటి సంచలనం తెలుగు స్ట్రైట్ ఫార్వర్డ్ డబ్బింగ్ మూవీ చేస్తే అంటే ఎక్కడో ఒకటి సక్సెస్ అవుతుంది, కానీ సో అన్ని సక్సెస్ అవ్వనమాట. సో మరి చూడాలి. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఇలాగే, అది కూడా డబ్బింగ్ మూవీ అని చెప్తున్నారు మరి. సో మరి అది ఎలాంటి సక్సెస్ అందుకుంటుందా, ఓజీకి మించి సక్సెస్ అందుకుంటుందా, లేదా హరీష్ శంకర్ గారు దాన్ని ఎలా డైరెక్షన్ చేస్తున్నారు, అసలు ఎలాగ మలుపులు తిప్పుతున్నారు అనేది చాలా మంది ఎదురుగా వెయిట్ చేస్తున్నారు అనమాట. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అండ్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అంటే అది నాకు మొన్న రీసెంట్గా తెలిసింది, అంతకుముందు నేను రీసెర్చ్ చేయలేదు కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ మీద. సో ఉస్తాద్ భగత్ సింగ్ రీసెర్చ్ చేస్తే అది డబ్బింగ్ మూవీ అని తెలియదు అనమాట. మరి చూడాలి అది డబ్బింగ్ మూవీ అనేది అది ఎంత పర్ఫెక్ట్గా సేమ్ టు సేమ్ డీటెయిల్ దించుతున్నారో, లేకపోతే కంటెంట్ ఏమన్నా చేంజ్ చేసి సో మ్యాటర్లో దింపుతున్నారని నేను కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఓజీ మాత్రం 34వ రోజు 35వ రోజు కలెక్షన్స్ అయితే దుమ్ము దులిపేస్తుంది భయ్య. అంటే స్టార్టింగ్ ఫస్ట్ డే 154 కోట్లు కట్టినంత ఆ రకంగా అయితే ఏమీ కలెక్షన్స్ అయితే రాబట్టదు. సో ఎందుకంటే ఉండే తగ్గిపోతుంది అనమాట, ఉండే పెరగదు. ఎందుకంటే ఏ మూవీ కూడా ఇంట్రెస్ట్ చూపించరు అనమాట. చాలా పెద్ద మూవీస్ ఇంకా పెద్ద మూవీస్ ఉన్నాయి అనుకో, అది ఒక 10 days ఆడుతుంది, తీసేస్తాయి. పవన్ కళ్యాణ్ కాబట్టి అది ఆడుతూనే ఉంటుంది ఇంతవరకు కూడా. సో మరి చూడాలి 50 days వరకు నేను వీడియో చేయగలను, ఎందుకంటే 50 days వరకు ఆడుతుందా అంటే థియేటర్స్లో ఉంటే మాత్రం డైలీ కలెక్షన్స్ వీడియో వస్తూనే ఉంటుంది అనమాట మన ఛానల్లో. సో మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా కానీ సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు కలెక్షన్స్ వీడియో, రిపోర్ట్ వీడియో. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో మీ కామెంట్సే నాకు కొంచెం ఎనర్జీ బూస్ట్ అయితే ఇస్తాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.